బజాజ్ పల్సర్ 150 ఇది వన్ ఆఫ్ ది లెజెండరీ బైక్గా ముందుకైతే వస్తుంది. యువత ఈ బైక్ని ఎక్కువగా కొనడానికి దీని ఇంజనే కారణం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈరోజు వీడియో ఏంటంటే 2023కి సంబంధించినటువంటి పల్సర్ 150 బైక్ను అయితే రివ్యూ అయితే చేయబోతున్నాము. ఆల్రెడీ ఈ బైక్ని ఒకసారి అయితే మన ఛానల్లో అయితే రివ్యూ అయితే చేశాము. ఇది 2023 మోడలు, BS6 వేరియంటు, డ్యువల్ డిస్క్ వేరియంట్ అనమాట ఇది. ఇక ముందుగా మీరు టైర్స్ విషయానికి వస్తే 90/90 17 ఇంచెస్తో అయితే మీకు లభిస్తున్నాయి. అలాగే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు సింగిల్ ఛానల్ ABSతో అయితే మీకు లభిస్తుంది. అలాగే రియర్ వచ్చేసి మీకు RLP సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. RLP సెన్సార్ అంటే రియర్ వీల్ లిఫ్ట్ ప్రొటెక్షన్ అనమాట. మీరు ఇది డ్యువల్ ఛానల్ ABS అనుకోకండి. ఇక బ్యాక్ సైడ్ టైర్స్ విషయానికి వస్తే 120/80 17 ఇంచెస్గా అయితే ఇస్తున్నారు. టైర్స్ కూడా చాలా వెడల్పుగా ఉన్నాయి చూడడానికి. ఇక ఇవి మొత్తం ట్యూబ్లెస్ టైర్స్తో అయితే మీకు లభిస్తున్నాయి. అలాగే అలా వీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇది మీకు ఓపెన్ చైన్తో అయితే మీకు లభిస్తుంది. ఎవ్రీ 1000 లేదా 2000 కిలోమీటర్లకి మీరు చైన్స్ అయితే క్లీన్ చేసుకోవాలా, లేదంటే త్వరగా అయితే పాడవుతుంది చైన్స్ పాకెట్. అలాగే ఇది మీకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే మీకు లభిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు బల్బ్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇండికేటర్స్ కూడా బల్బ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LED అయితే ఎక్కడ అయితే ఇవ్వలేదు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165 mm అయితే ఇచ్చారు. ఇద్దరు ఎక్కిన అక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా తగలదు కింద. ఇక దీని ఇంజిన్ విషయానికి మాట్లాడుకుంటే ఇది 149 cc అయితే మీకు లభిస్తుంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్తో అయితే మీకు లభిస్తుంది. ఇది 14 bhp పవర్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 13 Nm టార్క్ను అయితే ఇది జనరేట్ చేస్తుంది. అలాగే ఇది మైలేజ్ వచ్చేసి 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్స్ వరకు అయితే మైలేజ్ అయితే క్లైమ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వరకు వస్తే 15 లీటర్స్ అయితే పడుతుంది. ఇది 2023 BS6 వేరియంటు. అలాగే ఇది మీకు ఈథనాల్ E20తో కూడా మీకు ఇది లభిస్తుంది. 20% ఈథనాల్ కూడా ఇది మీకు కన్జంప్షన్ అయితే చేస్తుంది. అలాగే ఇది మీకు DTS అయితే మీకు లభిస్తుంది. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ విషయానికి వస్తే LED అయితే ప్రొవైడ్ చేశారు. మీలో ఎవరైనా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాగా అయింటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి వెంటనే. ఇది మీకు డ్యువల్ సీట్స్ అయితే మీకు లభిస్తుంది. 2 సీట్స్ అయితే ఉంటాయి. ఫ్యామిలీకి కూడా ఇబ్బంది ఉండదు. ఇటువంటి లేడీస్ కూడా చాలా బాగా కూర్చోవచ్చు. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు పట్టుకోవడానికి. శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు మంచిగా అయితే. ఈ బైక్ ప్రైస్ విషయానికి వస్తే 1,45,000 రూపాయలు అయితే పడింది. దీన్ని 2023 నవంబర్లో అయితే కొన్నారు మా ఫ్రెండ్. ఈ బైక్ వచ్చేసి మా ఫ్రెండ్ది. మా ఫ్రెండ్ అయితే కోవిడ్కి వెళ్ళిపోయాడు. ఒక 6 months అయితే ఇంట్లోనే మూల అయితే పెట్టేశాడు. అందువల్ల డిస్ప్లేలో ఉన్నటువంటి లైట్స్ అన్నీ కూడా కాలిపోయాయి. డిస్ప్లే కూడా పనిచేయటం లేదు. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి సౌండ్ ఎలా ఉందో, ఇంజిన్ సౌండ్. ఆ నెలట అంచి మూల పెట్టేయడం వల్ల ఎలకలు అయితే కొట్టేశాయి. కన్సోల్లో అయితే ఏం పనిచేయటం లేదు. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ బైక్ రివ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇటువంటివి మరింత కంటెంట్ని మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను.